హాయ్! ఈరోజు మనము ఆల్ట్ అట్రిబ్యూట్ గురించి తెలుసుకుందాము. ఆల్ట్ అట్రిబ్యూట్ అనేది మనము ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇమేజ్‌కి. మనము ఏదైనా ఒక వెబ్ పేజ్‌లో ఒక పోస్ట్‌లో ఇమేజ్‌ని మనము అప్‌లోడ్ చేసినామంటే ఆ ఇమేజ్‌కి ఒక ఆల్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఆ ఆల్ట్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇదొచ్చిందనేసి ఒక డిస్క్రిప్షన్ లాగా అనమాట. ఇప్పుడు మనం ఒక పోస్ట్‌కి డిస్క్రిప్షన్ రాసామో, అలా ఒక ఇమేజ్‌కి ఒక డిస్క్రిప్షన్ లాంటిదనమాట. దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఏమవుతుంది, నేను మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా మన వెబ్‌సైట్ ర్యాంక్ అవుతుందా లేదా అనేది. సెర్చ్ ఇంజిన్స్ కెనాట్ రీడ్ ఇమేజ్ అండ్ ఫ్లాష్ యానిమేషన్స్. అంటే నువ్వు అప్‌లోడ్ చేసినటువంటి ఇమేజ్‌ని డైరెక్ట్‌గా అది ఏమవుతుందా అంటే దాన్ని డైరెక్ట్‌గా సెర్చ్ ఇంజిన్ వచ్చేటువంటి క్రాలర్ అనేది ఏమవుతుందంటే అంటే ఆ ఇమేజ్‌లో ఏముంది? ఈ ఇమేజ్ ఏమి? అనేసి ఆ ఇమేజ్ గురించి తెలీదు. కానీ అది ఎలా తెలుసుకుంటుంది అంటే ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ ద్వారా తెలుసుకుంటుంది. అంటే ఆల్టర్‌నేట్ టెక్స్ట్ అంటే ఏమి? ఆ ఇమేజ్‌ని నువ్వు డిస్క్రిప్షన్‌లో డిస్క్రైబ్ చేస్తావనమాట ఏమి అనేసి. అర్థమైందా? ఈ యానిమేషను, ఈ ఇమేజ్‌ని వీటినేమి క్రాలర్ అనేది సెర్చ్ ఇంజిన్ అనేది రీడ్ చేయలేదు, చదవలేదు. కానీ నువ్వు ఇచ్చేటువంటి ట్యాగ్ వల్ల, ఆల్ట్ ట్యాగ్ వల్ల ఏమవుతుంది? ఆ ఇమేజ్‌ని డిస్క్రైబ్ చేస్తావు చూసారా? దాన్ని బేస్ చేసుకొని కూడా ఏమవుతుంది? ర్యాంక్ అవుతుందనమాట. ఆల్ట్ ట్యాగ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ దిస్ సైట్ వెన్ యూ ఓవర్ ద ఇమేజ్ విత్ యువర్ మౌస్. అంటే ఏమి నువ్వు ఎప్పుడైతే మౌస్‌ని ఆ ఇమేజ్ పైకి తీసుకెళ్తావో అప్పుడు అక్కడ ఏమవుతుంది? ఆ ఆల్ట్ టెక్స్ట్ అనేది చూపెడుతుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ బ్లైండ్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ టెక్స్ట్ రీడర్స్ టు రీడ్ యువర్ పేజ్. అంటే ఏమి ఇప్పుడు బ్లైండ్ పీపుల్ లేదా వేరే వాళ్ళు ఎవరైనా కానీ చ ఆహ్, చదవాలనుకునే వాళ్ళకి ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఏమవుతుంది? యూజ్ అవుతుందనమాట. ఆల్ట్ ట్యాగ్స్ ఆర్ అనదర్ ప్లేస్. అంటే ఎందుకంటే ఇమేజ్‌లో ఏముందనేది బ్లైండ్ పీపుల్ చూడలేరు కాబట్టి ఆల్ట్ టెక్స్ట్ ద్వారా ఏమవుతుంది అంటే దాన్ని చదివిందనేసి చెప్తుందనమాట. ఈ ఇమేజ్‌లో ఏముందని. ఈ ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్ ఏమి అనేసి. ఆల్ట్ ట్యాగ్స్ ఆర్ అనదర్ ప్లేస్ వేర్ యూ షుడ్ ఇన్సర్ట్ యువర్ కీవర్డ్స్ టు ఇంప్రూవ్ అవర్ ర్యాంకింగ్స్. ఇంప్రూవ్ యువర్ ర్యాంకింగ్స్. అంటే నువ్వు ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది వేరే ఆల్ట్ ట్యాగ్ అనేది వేరే ప్లేస్ అనమాట. నువ్వు ఎక్కడైతే కీవర్డ్‌ని ఇన్సర్ట్ చేసిందని నువ్వు ర్యాంకింగ్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇమేజ్‌ని దీన్ని మనం ఇక్కడ ఎలా చేయొచ్చు అనేది ఇగ ఎస్‌టిఎంఎల్ కోడ్ ఇచ్చాడు. ఇదేమి సోర్సు. నెక్స్ట్ ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చారు చూసారా? దీన్నే మనం ఏమంటాము డిస్క్రిప్షన్ అంటాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు సపోజ్ చాట్ జీపీటీ వర్సెస్ జెమిని ఈ ఈ డీప్‌సీక్ అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు దీన్ని సెర్చ్ చేశాను కదా! ఇప్పుడు సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇమేజెస్‌కెళ్తాను. ఇక్కడేమి ఇచ్చాడు? రిఫరెన్సెస్‌లో ఇచ్చాడు. ఇప్పుడు నేను దీని వెబ్‌సైట్‌ని దీన్ని ఏమంటాం మనము? చైనీస్ హిస్టరీ చాట్ జీపీటీ వర్సెస్ ఇక్కడ చూసారా? అంటే ఇక్కడ ఈ ఇమేజ్‌ని బేస్ చేసుకొని ఈ ఫ్యూచర్ అనే డాట్ కామ్‌లోనిక తీసుకున్నారు. ఇప్పుడు నేను కంట్రోల్ యూ చేస్తాను. దీనికి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఏం పెట్టాడనేది చూద్దాం. ఆల్ట్ అంటే ట్యాగ్ అని నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సెర్చ్ చేద్దాం ఎక్కడుంది అనేసి. ఎక్కడ చూడండి. డీప్ సీక్ వర్సెస్ చాట్ జీపీటీ, డీప్ సీక్ వర్సెస్ ఇక్కడ క్రెడిట్‌లో ఏమిచ్చాడు? ఫ్యూచర్ ఇచ్చాడు చూసారా? ఇక్కడ ఏమిచ్చాడు? ఆల్ట్. ఇక్కడేమి ఇది సోర్స్ ఇమేజ్. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇది సోర్స్. అంటే ఇది అంటే వాళ్ళు అప్‌లోడ్ చేసినారు కదా! దాంట్లోని ఇంకా ఇది లింక్ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి. ఆల్ట్ టెక్స్ట్ డీప్ సీక్ వర్సెస్ చాట్ జీపీటీ. మనం ఏం సెర్చ్ చేసినాం? డీప్ సీక్ వర్సెస్ చాట్ జీపీటీ. అంటే డీప్ సీక్ వర్సెస్ చాట్ జీపీటీ అనే దీంట్లో ఇదేమవుతుంది? నీకు ర్యాంక్ అవుతుంది. ఎందుకు ర్యాంక్ అవుతుంది? నువ్వు ఇదే కీవర్డ్‌ని నువ్వు సెర్చ్ చేసినావు కాబట్టి. ఇదే కీబోర్డ్‌ని నువ్వు సెర్చ్ చేసినావు కాబట్టి, ఇక్కడ చూడండి నేనేం సెర్చ్ చేసినానో ఇక్కడ ఎక్కడొచ్చింది అంటే ఇది కూడా ర్యాంక్ అవుతుంది. అప్పుడు నీకు ఇది ఏమవుతుంది అంటే, ఇక్కడ ఈ ఆల్ట్ ఇమేజ్ ఉంది కదా! దీనివల్ల కూడా నీకిక్కడ ర్యాంక్ అయ్యే దీనికి చాలా ఛాన్సెస్ ఉంది అనేసి దానికి అర్థం అనమాట. ఇక్కడ కూడా నీకు పొజిషన్‌లో వచ్చే దీనికి చాలా ఈజీగా నువ్వు ఏమవుతావు ర్యాంక్ అవుతావు అనేసి దానికి అర్థం. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ ఇమేజ్ అనేసి ఇస్తాను. ఇమేజ్ ర్యాంక్ అవ్వలేదు. మీకు ఎగ్జాంపుల్ చూపెట్టాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు అర్థమైంది కదా! అంటే ఇక్కడ చాట్ జీపీటీ కానీ ఇక్కడ ఏడన్నా చాట్ జీపీటీ వర్సెస్ డీప్ సీక్ అనేసి ఇక్కడ ఉన్నాడు. ఐ టెస్టెడ్ అంటే వాళ్ళు టెస్ట్ చేసినట్టు. ఇక్కడ టెస్ట్ చేసి దాన్ని సంబంధించినటువంటి ప్రాంప్ట్స్ దాని రిజల్ట్స్‌ని ఇక్కడ ఏం చేశారు ఇచ్చారనమాట. డీప్ సీక్ అనేది ఎలా పనిచేస్తుంది, చాట్ జీపీటీ అనేది ఎలా పనిచేస్తుంది అనేసి. అర్థమవుతుందా? ఇక్కడ కూడా చూడండి హిస్టారికల్ ఈవెంట్స్, ప్రాంప్ట్ నెక్స్ట్ దానికి సంబంధించిన సమ్మరైజేషన్ ఆఫ్ రీసెర్చ్ పేపరు. ఇది ఎంత కంటెంట్ ఇస్తాంది, ఇది ఎంత ఇస్తాంది అనేసి ఏం చేశారు ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఇది ఆల్ట్ టెక్స్ట్ అంటే ఏమని. నేను మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను మీకు అర్థమవుతుంది. ఆఫ్ పేజ్ వర్సెస్ ఆన్ పేజ్. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసినారంటే కొన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ లింక్డ్ఇన్‌లో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు. మీకు కావాలంటే ఇప్పుడు సపోజ్ ఇది అనుకోండి. ఇది నేను మీకు చూపెడతాను. ఇది కదా ఇమేజ్. ఈ ఇమేజ్‌లో కొన్ని వెబ్‌సైట్స్‌లో మనం ఈ ఇమేజ్ మీద తీసుకొని వచ్చినామంటే ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఇక్కడ చూపెడుతుందనమాట. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ వర్సెస్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ. ఇప్పుడు నేను దీనికి కంట్రోల్ యూ కొడుతున్నాను. దీని సోర్స్ కోడ్ చూద్దాము. ఇక్కడ దీంట్లోనే మనకు ఆల్ట్ టెక్స్ట్ ఉంటుంది చూద్దాము.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిగర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ చూడండి, ఆల్ట్ ఇచ్చాడా? డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. మనం ఇక్కడ అంటే దీన్ని బేస్ చేసుకొని కూడా నీకు ఇక్కడ ఏం చూపెడుతుంది, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ వర్సెస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. అంటే వర్సెస్ అంటే డిఫరెన్స్ కాబట్టి నీకు ఇక్కడ ఏం చూపెడుతుంది. ఇక్కడ చూడండి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఎలా రాశారని. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అంటే ఆల్ట్ టెస్ట్ ద్వారా కూడా మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది, అలాగే దానికి ట్రాఫిక్ వస్తుంది అనేసి దీనికి అర్థం అనమాట. ఆల్ట్ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ఇది ఇంకొక ఎలా రాయొచ్చు అనేది మీకు అర్థమైంది. నేను HTML కోడ్ అయితే చూపెట్టినాను. నెక్స్ట్ వచ్చింది అనేసి మీకు ర్యాంక్ మ్యాథ్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది చూపెడతాను. ఇది ఎగ్జాంపుల్ కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆల్ట్ టెక్స్ట్ లేదు, కానీ ఇక్కడ మీకు నేను మామూలుగా చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడిసిందా? నేను ఇక్కడ మీకు డిలీట్ చేసినాను అనమాట, ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ లేకుండా. సో ఇక్కడ నేనేమి ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ రాయాలన్నమాట. ఏమని, ఇప్పుడు నేను దేని గురించి అయితే చేస్తా ఉన్నానో దాన్ని ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ ఇక్కడ రాస్తాడు. ఇప్పుడు ఈ ఇమేజ్ దేని గురించి, కామన్ టైప్స్ ఆఫ్ రెగ్యులరైజేషన్ దాని గురించి నేను రాసాను కాబట్టి ఇక్కడ రాసాను అనమాట. ఇక్కడన్నా రాయొచ్చు, లేదా నువ్వు అప్లోడ్స్లోకి పోయిన తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ని అప్లోడ్ చేసినప్పుడు నీకు ఇక్కడ వస్తుంది ఏమని, టైప్స్ ఆఫ్ రెగ్యులరైజేషన్. ఇప్పుడు ఇక్కడ నేను టైటిల్లో కూడా ఏం చేస్తాను, దాన్నే పెడతాను. ఇక్కడ చూడండి, ఆల్ట్ టెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ ఈ ఇమేజ్ కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనమాట. దీంట్లో ఏమేమి ఉందో దాని గురించి నువ్వు వేయొచ్చు. ఈ ఇమేజ్ యొక్క టైటిల్ నువ్వు పెట్టచ్చు. నెక్స్ట్ క్యాప్షన్ అంటే ఆ ఇమేజ్ కింద వస్తుంది అనమాట. దీన్ని సేవ్ చేశాను అంటే ఏమవుతుంది, సేవ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? దీన్ని మనం ఏమంటాము, ఆల్ట్ టెక్స్ట్ అంటాం. ఈ ఆల్ట్ టెక్స్ట్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇది వచ్చిందనేసి ఎలా అనేది మీకు అర్థమైంది. ఇక్కడ చేయొచ్చు, టైప్స్ ఆఫ్ రెగ్యులరైజేషన్. దీన్ని సేవ్ చేసినామంటే ఏమవుతుంది, ఇక్కడ సేవ్ అవుతుంది. నీకు ఇప్పుడు ఇది పోస్ట్ నుంచి పెడుతుంది అనమాట. టైప్స్ ఆఫ్ రెగ్యులరైజేషన్ అని ఎవరైతే సెర్చ్ చేస్తారో ఇమేజెస్ లో వాళ్ళకి ఇది కనపడుతుంది అనమాట. అర్థమైందా ఇది ఎలా చేయాలనేది? HTML ట్యాగ్ మీకు చూపెట్టాను, నెక్స్ట్ ఇది చూపెట్టాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చిందని HTML ట్యాగ్, మనం ఏదైనా ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేస్తాం అంటే దాని సోర్స్ ఇది, నెక్స్ట్ ఇది వచ్చిందని దాని ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనమాట. థ్యాంక్ యూ.